నీళ్ళు నెల్లూరులోని సర్వేపల్లి కాలువకట్ట దాదాపు ఇక్కడ 60 సంవత్సరాల పైగా ఇక్కడ ప్రజలు ఉంటున్నారు. 60 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అది ఎన్ని సంవత్సరాలు కూడా ఎవరో తెలీదు. అలాంటి ఈ ఏరియాలో వీళ్ళకి పట్టాలు లేవు. ఏదో మీరు ఇక్కడ ఉంటున్నారని కాగితం ఇచ్చారు, మీరు ఇక్కడ నివసిస్తున్నారని. వాళ్ళు లోన్లు పోయినా దేనికి పోయినా చల్లదు. అందుకని వాళ్ళు మన ఎలక్షన్ అప్పుడు కూడా సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ వచ్చింది. ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి అని అడగటం. ఈ మధ్య భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి పట్టాలు క్యాబినెట్లో అప్రూవ్ చేసి పట్టాలు ఇచ్చాం. క్యాబినెట్లో అప్రూవ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి వారు వర్చువల్గా యాక్చువల్గా దాన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మా అందరికీ నాయకులు చెప్పేది ఏంటంటే వీళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉండేటప్పుడు వాళ్ళు ఎవరిని మనం కదిలించకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనం సరిహద్దు ప్రాంతాల్లో ఉండే దగ్గర పనులు చేసుకుంటుంటారు. చిన్న చిన్న పనులు, కూలీ నాలి, పక్కనుండే ఏరియాలో కూలీ పోవటం, నాలి పోవటం, కొందరు వంట పనులు ఇళ్లలో చేయటం, పక్కనే ఆటో స్టాండ్లో చేయటం, ఇలా చిన్న చిన్న పనులు పరిసర ప్రాంతాల్లో చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళని కదిలించడం భావ్యం కాదు. వాళ్ళకి పట్టాలు ఇచ్చేది స్టడీ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశం ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, కమిటీ వేసాము. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ముగ్గురు వర్కౌట్ చేస్తున్నారు. ఒకటి కాలువ గట్టి నుంచి 20 అడుగుల బఫర్, 20 అడుగుల వరకు పట్టాలు ఇవ్వలేరు. అది ఇవ్వటానికి కుదరదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం, ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం అది తప్ప మిగతా ఏరియాకి ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్లోనే చేయాలా, దానికని అధికారులు చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా ఈ ఏరియాకి రమ్మని వీళ్ళందరూ చెప్పటం నేను యాక్చువల్గా వచ్చాను. అయితే ప్రతి ఒక్కరూ ఒకటి అడిగేది, సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి, మాకు హక్కుండే ఇవ్వండి, మాకు పూర్తి హక్కుండే ఇవ్వండి. మేము ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకునేటట్టుగా, లోన్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకునేటట్టుగా అలాంటి పట్టాలు ఇవ్వండి అని అడిగారు. ఖచ్చితంగా అది చేయటం కోసం వచ్చాను. ప్రజలైతే చాలా మంది ఉన్నారు.